మనం యోహాను సువార్త 5వ అధ్యాయం 1 నుండి 16 వచనంలో చూసుకున్నట్లుగా యెరూషలేములో ఉన్న బెతెస్దా కోనేటి మండపం దగ్గర ఒక వ్యక్తి 38 సంవత్సరాలుగా పూజ చేయగలవాడిగా ఉన్నటువంటి సన్నివేశాన్ని మనం చూస్తాం కదా. ఈరోజు ఖమ్మంలో ఉన్న కర్ణగిరి చర్చి దగ్గర ప్రతి ఒక్క సందర్భానికి తగ్గట్టుగా మనం ఆ రోజుల్లో చూడలేకపోయినా ఇప్పుడు చూసి దాన్ని మనం గుర్తుపెట్టుకునే విధంగా చాలా గొప్ప కళాఖండాలను ఇక్కడ నిర్మాణించినారు. ఇక్కడ చూసుకున్నట్లయితే బెతెస్దా కోనేటి మండపం ఇంత దగ్గర ఉన్నా కూడా ఈ 38 సంవత్సరాల నుండి వృత్తి చేయగల ఈ వ్యక్తి ఆ నీటిని తాకలేక ఆ రోజుల్లో దేవదూత మొదటగా ఉదయకాలంలో మొదటగా వచ్చి తాకినప్పుడు ఎవరైతే మొదటగా ఆ నీటిని తాకుతారో వారు ప్రతి ఒక్క వ్యాధి నుండి స్వస్థత పొందినట్లుగా మనం చూడవచ్చు. కానీ ఈ వ్యక్తి ఇంత దగ్గర ఉన్న ఈ కోనేటి మండపానికి వెళ్ళలేక ఆ నీటిని తాకలేక